గైస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి స్నాప్ లాజిక్. ఇది డేటా ఇంటిగ్రేషన్ టూల్. ఆల్మోస్ట్ సిమిలర్ టు డెల్బూమి అండ్ మ్యూల్సాఫ్ట్కి చాలా సిమిలర్గా ఉంటుంది. అయితే ఏంటి ఈ స్నాప్ లాజిక్ ఏంటి అంటే 2+ వాళ్ళకి 3+ వాళ్ళకి 4+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి అండ్ కోడింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే 10% కోడింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ప్యాకేజ్ వచ్చేసి 3+ వాళ్ళకి 9 lakhs 10 lakhs అట్లా వస్తుంది. అండ్ 4+ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 12 to 14 lakhs వస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు డెల్బూమి. అయితే ఈ స్నాప్ లాజిక్ విషయం ఒకటే ఏంటి అంటే 30 daysలో కోర్స్ నేర్చుకొని 60 daysలో మనం జాబ్ తెచ్చుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు అంటే 30 daysలో పాసిబుల్ అవుతుందా, ఇది ఎంతవరకు కరెక్ట్, అంత తక్కువ టైంలో మనం నేర్చుకోగలుగుతాం అంటే ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు కంపల్సరీ అవైలబిలిటీలో ఉండాలి. 30 days అంటే రోజుకి 7 గంటలు. సో వారానికి చూసుకుంటే ఆల్మోస్ట్ 42 hours 6 days అయితే మంత్కి దాదాపు 170 hours అప్రాక్సిమేట్లీ 168 to 170 hours. అండ్ 3 months కలుపుకుంటే దాదాపు 500 hours ప్లస్ టైంని మీ టూల్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మీకు ఖచ్చితంగా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఇన్స్టిట్యూట్లోనే ఉండి క్లాస్ విని ప్రాక్టీస్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి రియల్ టైం సినారియోస్ అర్థం చేసుకుంటూ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నాకు జాబ్ త్వరగా కావాలి అండ్ అట్ ద సేమ్ టైం అంత టైము ఓపిక నా దగ్గర ఉంది అంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే దగ్గర ఉండి ట్రైన్ చేసి ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేపిస్తారు మీతోనే. సో ఇక్కడ వచ్చేసి మనము 2.5 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. ఛార్జెస్ అయితే ఇనిషియల్గా 25,000 తీసుకుంటారు. జాబ్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అయితే తీసుకుంటారు. సో చాలా క్లియర్గా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండగలుగుతాను అంటే మాత్రమే దీనికోసం అయితే మీరు రావచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇది నేను వాళ్ళతో మాట్లాడి ఆ ప్రొఫైల్ని ఫిల్టర్ చేసి మాత్రమే నేను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే నాన్-ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకి అండ్ కెరీర్ గ్యాప్ ఉండి కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అండ్ ఆల్సో ఫ్రెషర్స్ అంటే 2022 వాళ్ళు కూడా దీని సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 2+ వాళ్ళకు కూడా కాల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి సూట్ అవుతుందా లేదా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ ఖచ్చితంగా ఆఫ్లైన్లో మీరు ఖచ్చితంగా ఉంటాను, ఆఫ్లైన్లోనే క్లాస్ వింటాను, నేను అక్కడే ఉండి జాబ్ కొట్టుకునే బయటకు వస్తాను అంటే మాత్రమే రండి. ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అక్కడ వాళ్ళ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి జాయిన్ అవ్వక ముందే ఓకే క్లారిటీగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ ఆఫ్లైనే. అండ్ కోర్స్ ఒకటి మనకి ఆన్లైన్లో జరుగుతుంది, అది కూడా ఆఫ్లైన్లోనే. అక్కడ ల్యాప్టాప్స్ అవి మీకు ఇస్తారు, అది మీరు వింటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే ఈ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్లోనే నేను మాట్లాడగలుగుతాను. ఎస్ దట్ ఈస్ పెయిడ్ ఓన్లీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇదేంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఈ అమౌంట్ అయితే రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే దాంట్లో రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను, సీరియస్ క్యాండిడేట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జాబ్ వచ్చే వరకు నేను అక్కడే ఉండి, ఎందుకంటే కోడింగ్ కూడా తక్కువ కోడింగు అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మనం ఫోకస్డ్గా ఉంటే కెరీర్ అనేది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.